మీ అందరికీ యేసుక్రీస్తునామ పేరిట శుభాభినందనాలు తెలియజేస్తాం. పిల్లరా, అడవిలో తిరిగేటువంటి లేదా నివసించేటువంటి జంతువుల్లో 4 కాళ్ళ జంతువుల్లో ఒకటి దుప్పి. దుప్పికి చాలా పేర్లు ఉన్నాయని మనందరికీ తెలుసు. దుప్పి జాతికి చెందినటువంటి వాటన్నింటినీ కూడా లేడి అంటారు, జింక అంటారు, ఇర్రి అంటారు, హరిణి అంటారు, ఏమంటే కురంగం అంటారు. ఇలాగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతోటి మనము పిలుస్తూ ఉంటాం. కొంతమంది ఈ యొక్క లేడీ అనేది చాలా చక్కగా ఉంటుంది, అందంగా ఉంటుంది, చుక్కలు చుక్కలుగా ఉంటుంది. కాబట్టి మరి మన ఇళ్లలో అంటే కాదు, కానీ ఫారిన్ కంట్రీస్లో వాళ్ళు చాలా గ్రౌండ్ ఉంటుంది, వాళ్ళకి ఉద్యానవనాల్లాగా ఉంటాయి. వాళ్ళు ఇళ్ళు చాలా పెద్ద పెద్ద స్థలాలను కలిగి ఉంటారు. అలాంటి వాటిల్లో వాటిని పెంచుకుంటూ ఉంటారు చాలామంది. సింహాలని, తోడేళ్ళని, ఏమంటే ఉడతల్ని, పక్షుల్ని వాళ్ళు పెంచుకుంటూ ఉంటారు. వాటికి సపరేట్గా ఆహారాన్ని కూడా అందిస్తారు. వాళ్ళు ఐశ్వర్యవంతులు. జంతువులన్నా పక్షులన్నా ప్రేమిస్తారు, మనమైతే తోలేస్తాం కదా. మరి అలాంటి ఈ క్షీరదం అంటారు. నేను క్షీరదము అంటే బిడ్డల్ని కని పాలిస్తుంది. బిడ్డలను కని పాలిచ్చేటువంటి జంతువు ఈ యొక్క ఇది ఏం తింటుందో అందరికీ తెలుసు. గడ్డిని, ఆకులను, అలములను, అలాగే ఏదైనా దుంపలను తింటూ బతుకుతుందండి. ఇది జంతువులలో మచ్చిక చేసుకొని పెంచుకుంటేటువంటి వారు కొంతమంది ఉన్నారు. ఆదికాండము 49వ అధ్యాయము 21వ వచనానికి వచ్చినట్లయితే, మందలు మందలుగా ఐక్యతగా తిరుగులాడు లేళ్ళు బహు ఇంపుగా మాట్లాడుకుంటాయని జంతుశాస్త్రం చెబుతోంది. గుంపులు గుంపులుగా ఉన్నప్పుడు మాటలు బాగా వస్తాయి మనకి, ఒంటరిగా ఉన్నప్పుడు మాటలు రావు. కాబట్టి వాక్యము సెలవిస్తూ ఉంది, చదవండి. 49:21. ఏమని చెప్పాడు నఫ్తాలి గురించి? విడవబడిన లేడి. విడవబడిందంటే దాని ఇష్టం వచ్చినట్టు తిరుగుద్ది. అంటే నఫ్తాలిని ఏమంటున్నాడు దేవుడు? వాడు ఇష్టం వచ్చినట్టు తిరిగేవాడు వీడు. దానికి అద్దు ఆపు ఉంటుందండి. లేగదోడలు చూశారో లేదు మీరు పల్లెటూళ్ళలో? అవి ఆగుతాయా వదిలేస్తే? అబ్బో, ఎటుపోతుందో దానికే తెలియదు, ఎక్కడ పడుద్దో దానికే తెలియదు, ఎవరి మీద పడుద్దో కూడా తెలియదు. దానికి ఒక ఆనందం గంతులేయటం. అలాగే జింకకు కూడా, పుట్టిన పిల్లలకు కూడా అంతే ఉంటుంది ఆనందం. గొర్రెలకి అంతే, మేకలకి అంతే. నేను చూస్తూ ఉంటాను ఆ పిల్లలు, ఆ గొర్రె పిల్లలు కానీ మేక పిల్లలు కానీ ఊరకనే ఎక్కలేని దాన్ని ఎక్కడానికి ప్రయత్నం చేస్తాయి, ఎగరలేని వాటి మీదకి ఎగరాలని ప్రయత్నం చేస్తాయి. ప్రియులరా, ఆలోచన చేయండి. దేవుడు మనల్ని పోలుస్తూ ఉన్నాడు, మనుషులతో పోలుస్తూ ఉన్నాడు. బహు తెలివిగా వేగంగా పరిగెత్తగలిగింది జింక లేదా లేడు. దేవుని యొక్క ప్రేమలో 2 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం. 2 సమూయేలు గ్రంథం ఆషాహేలు గురించి ఆయన చెప్తా ఉన్నాడు. ఆషాహేలు అడవి లేడి అంత తేలికగా పరిగెత్తగలవాడు. చూసారండి వాక్యం? 2 సమూయేలు 2వ అధ్యాయం 18వ వచనం. త్వరగా చదవండి. సరే, ముందుకెళ్దామండి. చూసారా, లేడీని ఒక మనిషితో పోల్చాడు. ఇందాకేమో ఒక చెడుతనంతో పోల్చాడు. ఇక్కడేమంటున్నాడంటే వేగంగా పరిగెత్తగలిగిన వాడు ఆషాహేలు అని మరొక కితాబ్ ఇస్తా ఉన్నాడు ఒక వ్యక్తికి. అపోస్తల కార్యగ్రంథము 8వ అధ్యాయము 20వ వచనం. 8వ అధ్యాయము 20వ వచనం. దేవుని యొక్క ప్రేమలో సువార్త ప్రకటనలో సువార్తికుడైనటువంటి ఫిలిప్పు ఏమంటే వేగముగా పరిగెత్తుకొని పోయి ఇథియోపియల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయినటువంటి వ్యక్తికి సువార్త చెప్పి అతనికి రక్షణలోకి నడిపించినట్టుగా మనం ఈ వాక్యంలో చూస్తూ ఉంటాం. 8వ అధ్యాయము 20వ వచనం. నీ వెంటి నీతో కూడా నశించును
8వ అధ్యాయము 20వ వచనం. దేవుని యొక్క ప్రేమలో ఫిలిప్పు అనేటువంటి వ్యక్తి మనకు కనపడతా ఉంటాడు. అతను పరిగెత్తుకొని పోయి కందాకే నాయకునికి బాప్తిజం ఇచ్చినట్టుగా కూడా మనకు కనబడుతుంది. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 23వ వచనములో దుప్పి ఇతరులను తృప్తిపరచుటకు సాదృశ్యంగా రాశాడు. దేవుని యొక్క ప్రేమలో ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 33వ అధ్యాయము 23వ వచనం. దుప్పిలో తృప్తిపరిచే గుణం ఉన్నది. కావున యవ్వన కాలపు భార్యతో దేవుని యొక్క ప్రేమలో నఫ్తాలి గురించి రాస్తాడు. నఫ్తాలి కటాక్షము చేత తృప్తి పొందాడు అని దేవుడు ఈ వాక్యంలో రాస్తా ఉన్నాడు. అంతకుముందు ఏమన్నాడు? అందమైన లేడీ లాంటి వాడు. సామెతల గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనం. సామెతల గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనం. దుప్పి ఇతరులను తృప్తిపరచుటకు సాదృశ్యంగా ఈ మాటలు బైబిల్లో రాయబడతా ఉన్నాయి. 5వ అధ్యాయం 10. ఒక స్త్రీని సాదృశ్యంగా పెట్టి దుప్పి గురించి మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. సాదృశ్యమేమో స్త్రీ. స్త్రీ అంటే బైబిల్ ప్రకారం సంఘం. ప్రియులరా, ఆమె ద్వారా వచ్చేటువంటి ఆ యొక్క మిల్క్ పిల్లలకు తృప్తిపరుస్తుంది. కాబట్టి ఈ యొక్క జింక మాంసం కూడా తినేవాళ్ళు ఉన్నారు. ఆనందించడానికి పెంచుకునేవాళ్ళు కొందరైతే తినటానికి లేదా దాని చర్మాన్ని అమ్ముకునేవాళ్ళు, దాని కొమ్ములను అమ్ముకుంటారు. మగవాటికి కొమ్ములు ఉంటాయి, ఆడవాటికి కొమ్ములు ఉండవు. కాబట్టి దుప్పి వేటగాని నుండి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తుంది. చూడండి, సామెతల గ్రంథంలోనే 6వ అధ్యాయము 5వ వచనం. 6వ అధ్యాయము. కాబట్టి లేడీ అంటే జనరల్గా ఆడవాళ్ళని గురించి మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే కోడ్ భాషలో అరే ఈ లేడీ భలే ఉందిరా అంటూ ఉంటారు ప్రజలు. అది ఏం చేస్తుందంట? క్రూరముఖములు కలిగినటువంటి అరణ్యంలో ఉంటుంది. అది వాటి బారి నుండి తప్పించుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. శత్రువును లేక వేటగాన్ని గుర్తించి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి అలాగనే బుద్ధిమంతుడు కూడా మరి అపాయము వచ్చుట చూచి దాక్కోవలసిన అవసరత ఎంతో ఉంది. మరి నీతిమంతుడైతేనే దాక్కుంటాడు, ఆపదను తప్పించుకుంటాడు అని సామెతల గ్రంథంలోనే 12వ అధ్యాయము 13వ వచనంలో ఈ మాటలు మనకి కనపడుతూ ఉన్నాయి. 12వ అధ్యాయము 13వ వచనం. నీతిమంతుడైతే ఆపదను తప్పించు, నీతి లేకపోతే గర్విష్ఠుడైతే ఆపదలో పడతాడు. దేవుని యొక్క ప్రేమలో మరి మనం కనుక చూస్తే హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం. లేళ్ళు ఉన్నత స్థలములను దేవుని ప్రేమించిన ప్రియులరా అధిరోహిస్తాయి, అంటే ఎక్కుతాయి. ఉన్నత స్థలములు ఎక్కుతాయి అంటే కొండలు కూడా ఎక్కుతాయి. లేడి హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం. లేడి పవిత్రమైన జంతువు ప్రియులరా. వాటికి కాళ్ళ గిట్టలు చీలి ఉంటాయి. అందుచేత ఎంతటి ఎత్తైన కొండలనైనా ఎక్కగలవు, అంటే పట్టు ఉంటుంది వాటికి. అయినా మరి దేవుని యొక్క ప్రేమలో నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయి, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవచేయును. అలాగనే దేవుడు పెంటకొప్పల నుండి దీనులను పైకి లేవనెత్తును. ఉన్నత స్థలములందుకు ఎక్కించేవాడు ఆయనే. కనుక ఆయన కృపచేత మనం ఉన్నత శిఖరములను ఎక్కాలి. చదివారండి హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. అది బలం ఎవరిది? దేవుడిది. రక్షణ పొందిన వారు వాక్యం తీయలేకపోతున్నారంటే
ఇంటి దగ్గర బైబిల్ చదవట్లేదని అర్థం. రక్షణ పొందిన వారు తప్పనిసరిగా బైబిల్ చదవాలి, అది వాళ్ళ యొక్క పని. అంతేగాని మనము ఎదురు చూసేవారిగా కనపడకూడదు. పరమగీతము 8వ అధ్యాయము 14వ వచనం. పరమగీతము 8వ అధ్యాయము 14వ వచనం. లేళ్ళు గంతులు వేసేటువంటి గుణం కలిగింది అని చెప్తా ఉన్నాడు. లేళ్ళు ఎల్లప్పుడూ కూడా ఎలాగుంటాయంట? సంతోషంగా ఉంటాయి. విచారంగా ఎప్పుడు లేడి ఉండదు అసలు. కనుకనే ప్రభువునందు మనము ఆనందిస్తూ ప్రభువుని ఘనపరిచేవారిగా ఉండాలని ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పొచ్చున్నాను, ప్రభువునందు ఆనందించండి. కాబట్టి లేళ్ళు గంతులు వేస్తాయి అని పరమగీతము 8:14లో వ్రాయబడి ఉన్నది. దేవుని యొక్క ప్రేమలో దుప్పి చేత వాగుల కొరకు వాగుల కొరకు ఆశపడుతుంది, అంటే నీళ్ల కోసం. మరి విశ్వాసం దేనికోసం ఆశపడాలి? నీళ్ళు అంటే వాక్యం అనుకుందాం. మరి దాహం వేస్తుంది కాబట్టి నీళ్లు తాగుతాం. కాబట్టి నీకు దేవుని యొక్క వాక్య దాహం ఏమన్నా కలిగి ఉన్నావా? అయ్యో ఈరోజు వాక్యం పోతే నేను ఎలాగా, ఈరోజు సన్నిధి పోతే నేను ఎలాగా అనే దాహం ఏమైనా కలిగి ఉన్నావా? వాక్యం చెప్తుంది కీర్తన గ్రంథము 42వ సంకీర్తన 1వ చరణం. కీర్తన 42 1వ చరణం. బహు వేగముగా పరిగెత్తనటువంటి లేడు అలసిన స్థితిలో తిరిగి శక్తి పొందటానికి నెమ్మది కొరకు, నీటి వాగుల కొరకు ఆశపడుతుంది. ఎవరి ప్రాణము? ఒక మనిషి యొక్క ప్రాణం. దాహం అంటే ఇక్కడ వాక్యం. ఆ వాక్యము తీసుకున్నప్పుడు ఈ మధ్య ఎవరో పిల్లలు ఇచ్చారు పోయినవారు, ఇవాళ కూడా వస్తారనుకున్నాను, రాలేదు. ఒక అబ్బాయి అంటున్నాడు, అయ్యో ఈరోజు మాకు ప్రార్థన పోయింది, ఎక్కడ వాక్యం దొరుకుతుంది, చర్చి తెరవలేదే అని బాధపడ్డారన్నట్టుగా చెప్పారు. ఒక ఆశ, ఈరోజు మేము దేవుడి సన్నిధికి వెళ్ళలేకపోయామే అనే బాధ. కాబట్టి దేవుని యొక్క ప్రేమలో నువ్వు ఇప్పటి వరకు నేర్చుకున్నటువంటి విషయాలు ఒక్కసారి మనము జ్ఞాపకం కనుక చేసుకున్నట్లయితే, దుప్పి మందలుగా తిరుగుతాయి, వేగంగా పరిగెత్తగలవు, ఇతరులను తృప్తిపరిచేటువంటి గుణం కలిగింది. దుప్పి వేటగాని ఊరిలో నుండి తప్పించుకోవడానికి ప్రయత్నము చేస్తుంది. అలాగే దుప్పి ఉన్నత స్థలములను ఎక్కగలదు. అలాగే లేళ్ళు గంతులు వేస్తూ తిరుగుతాయి సంతోషంగా. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతుంది. 7 అంశాలు నీ ముందు ఉంచారు. అలాంటి దుప్పిగా, అలాంటి లేడిగా నీ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంతేగాని మన్ను తిన్న పాము అంటారు. అంటే ఏంటంటే ఒకసారి మన్ను తింటేది ఇంక కదలదంట, బుసగొట్టదు, దానికి ఇంక లేదు. అలాగే మనం కూడా ఏం చేస్తున్నాము? లోకం మీద, ఆహారం మీద ఆశ పెట్టుకుంటే దేవుడు చెప్తాడు, ఐహిక విచారాలు కనుక నీలో ఉంటే దేవుడిని మర్చిపోతారంట. మనం మర్చిపోయేవారు ఉండకూడదు. దాహం కలిగి ఉండాలి. ఎప్పుడెప్పుడు చదువుదాం బైబిల్, ఎప్పుడెప్పుడు వాక్యం విందాం, ఎప్పుడెప్పుడు మంచి పాటలు నేర్చుకుందాం, ఎప్పుడెప్పుడు దేవుని పరిచర్య చేద్దాం అనే ఆశ కలిగి ఉండాలి. దేవుడు వాక్యం చెప్తోంది, ఆశ కలిగిన హృదయమును దేవుడు తృప్తిపరుస్తాడు అని. దావీదుకి ఆశ ఉంది, అబ్రహాముకి ఆశ ఉంది, శిష్యులకు దరిదాపు 11 మందికి ఆశ ఉంది, పౌలుకి ఆశ ఉంది. సువార్త ప్రకటించబడకపోతే నాకు శ్రమ ఏమన్నాడు పౌలు? సువార్త ప్రకటించకపోతేనే శ్రమ అన్నాడు. అంత ప్రేమ కలిగినటువంటి శిష్యత్వం నువ్వు కూడా చేయాలని కోరుకుంటున్నాను. మోకరించండి.